ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపతో మరి ఒక దిన సహవాసంలోనికి నడిపించిన విధానమును బట్టి దేవదేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతం లెంట్ సీజన్లో 21 దిన సహవాసమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న ప్రభు కృప మీకు తోడై నడిపించునుగా. గమనించండి, దిన వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని పెట్టుకున్నాం. మాట్లాడు దైవమై మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి మీ కొరకు ఫలించి భాగ్యము దయచేస్తున్నందుకున్నాం. ఫలభరితమైన యొక్క జీవితంలో మీకు మహిమ, మా జీవితంలో ఆశీర్వాదమును కురిపించమని, మీలో స్థిరమైన కృపను పొందుకునేలాగున నాయన వాక్య భావాన్ని మాకు అర్థం చేయించమని, నాయన వారి ప్రకారం మేము నడుచుకొని మీకు ఫలము అందించి కృపను ప్రసాదించమని యేసు నామం నడుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వారి గిరిలో నా సిల్వాలు శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. కల్వారి గిరిలో నా సిల్వాలు శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర పొందెను. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలో నా సిల్వాలు శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. ప్రతి వానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. ప్రతి వానికి రూపునిచ్చే అతనికి రూపు లేదు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనుందినాడు. 10,000లో అతి ప్రియుడు పరిహాసములనుందినాడు. నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలో నా సిల్వాలు శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. దారక రక్తంబు కారి దాహము దాహమనెను. దారక రక్తంబు కారి దాహము దాహమనెను. పారబోయబడి పాపంబుగా చేయబడి, పారబోయబడి పాపంబుగా చేయబడి, నీ కోసమే, అది నీ కోసమే, నా కోసమే, అది నా కోసమే. కల్వారి గిరిలో నా సిల్వాలు శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను. అందరి దోషము మోసి పొందెను ఘోర వ్యాధి.
మృదువైన స్వస్థతనిచ్చే నీ కోసమే అది నీ కోసమే నా కోసమే అది నా కోసమే కల్వరి గిరిలో నా సిల్వలో శ్రీ యేసు పలు బాధలు నేను ఘోర బాధలు పొందెను వలచేయబడు గొర్రె వాలే బదులేమి పలుకలేదు వలచేయబడు గొర్రె వాలే బదులేమి పలుకలేదు దూషించు వారిని చూచి దీవించి క్షమించె చూడు దూషించు వారిని చూచి దీవించి క్షమించె చూడు నీ కోసమే అది నీ కోసమే నా కోసమే అది నా కోసమే కల్వరి గిరిలో నా సిల్వలో శ్రీ యేసు పలు బాధలు నేను ఘోర బాధలు పొందెను సాతాను మరణమున్ గెలిచి పాతాళమందు గూల్చి సాతాను మరణమున్ గెలిచి పాతాళమందు గూల్చి సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు సజీవుడై లేచినాడు స్వర్గాన నిన్ను చేర్చినాడు నీ కోసమే అది నీ కోసమే నా కోసమే అది నా కోసమే కల్వరి గిరిలో నా సిల్వలో శ్రీ యేసు పలు బాధలు నేను ఘోర బాధలు పొందెను కల్వరి గిరిలో నా సిల్వలో శ్రీ యేసు పలు బాధలు నేను ఘోర బాధలు పొందెను దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 21వ దిన సహవాసమునకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు కృపలో మనము దీవించబడదాం. నేటి వాక్య ధ్యానం రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం. ఈ యొక్క అధ్యాయం కొద్దిగా మనస్తాపమైన అధ్యాయముగా భావిస్తాను. ఇది కేవలం పౌలు గారికే కాదు, కానీ మనకు కూడా కొంత ఇంట్రెస్ట్ తగ్గించే విధంగా ఇది ఉంటుంది, కొంత ఆసక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. గమనించండి, రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం మొదట్లోనే నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలుగు. నా మనసులో ఉన్న పరిస్థితి అని పౌలు గారు చెప్తున్నారు. వారికే కాదు, ఇది విన్న తర్వాత మనకు కూడా కొంత మానని వేదన, భయమును, ఆందోళన కలుగుతుంటాయి. చూడండి, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలుగుచున్నది. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఏ విషయంలో? లోకములో మనకు కనిపించే పరిస్థితులను బట్టి. పౌలు గారికి అయితే అక్కడ యూదులను, ఇశ్రాయేలు ప్రజల బట్టి, తన సొంత ప్రజలను బట్టి ఈ రెండింటి మధ్య వ్యత్యాసంలో ఆయన కుటుంబీకులాడుతున్నాడు.
ప్రభువులో పరిపూర్ణంగా ఉన్నాడు. కానీ మానని వేదన ఏమిటాయి అంటే యూదులు యూదులు యేసు ప్రభు మావాడు, ధర్మశాస్త్రము మాది అని వారి వాదన ఉన్నాయి. కొందరైతే యేసు ప్రభువుని నమ్మలేదు, కానీ యెహోవా దేవుడు మావాడు, మేమే ఉండాలి, మీరు ఉండడానికి లేదన్న పరిస్థితులు ఈ దినమున మన జనాంగం వల్లే ఉంటున్నారు. అవునండి, క్రీస్తు ఒకరి సొత్తు కాదు. తండ్రిని చూస్తున్నారు, కానీ తండ్రిలో దాగి ఉన్న కుమారుని ద్వారా అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను వీరు మరుచుచున్నారు. వీరి భేదము లేఖనముల్లో ఎక్కువ ఉదాహరించబడ్డ, ప్రస్తావన తీసుకురాబడ్డ యూదులు. ఈ యొక్క యూదుల గురించి మాట్లాడుతూనే ఇప్పటి వరకు మనం ధ్యానం చేసిన అధ్యాయాల్లో ఎక్కువ ధర్మశాస్త్రముల గురించి చెప్పవలసి వచ్చింది. ధర్మశాస్త్రములో దాగి ఉన్న మర్మాలన్నీ దేవుని మానవాళికని వారి ఎరుగుక కేవలం ఇది యూదుల కోసమే అని, సున్నతి చెందిన ప్రజల కోసమే అని వారి యొక్క గట్టి పట్టుదల వాదన కూడా ఉన్నది. ఇటు పరిస్థితులను బట్టి పౌలు భక్తుడు అంటున్నాడు ఇక్కడ, నాకు మానని వేదన దుఃఖము దేని వల్ల అంటే, నా సొంత జనాంగమును, నా అన్నదమ్ములను, నా సహోదరులను, నా యొక్క రక్త సంబంధికులని నేను దూరంగా ఉంచాను, ప్రభువుకు దగ్గరగా ఉంటున్నాను. ఎలాగనగా శారీర సంబంధంతో జీవితము కాదు, కానీ దైవికమైన సంబంధంతో జీవితం ఉండాలని పౌలు భావించి, ఈవెన్ ఆయన కుటుంబమును కూడా ఎక్కడ మనం గమనించలేము. వారినే కాదండి, శిష్యుల కుటుంబాలు కూడా మనం ఎక్కడ గమనించలేము. అయితే ఇక్కడ మా ప్రభు యొక్క మాట స్పష్టం. తన రక్త సంబంధికులని అందరినీ దూరంగా ఉంచిన పౌలు భక్తునికి మహావేదన ఎందుకయ్యి అంటే, ఇదిగో నా సొంత వాళ్ళని నేను దూరం ఉంచాను, ఇప్పుడు యూదులు వచ్చారు, లేకపోతే యేసు ప్రభు వారి శిష్యులు అనబడుచున్న ఈ ప్రథమ శిష్యులు వచ్చి నన్ను వేరే విధంగా చూస్తున్నారు. వారు పౌలు గారిని లెక్కించటం లేదు, ఇన్వాల్వ్మెంట్ కానివ్వట్లేదు. వారు పౌలు గారిని ఈ కాడికి దూరంగా ఉంచుతున్నారు. కానీ ప్రభు యొక్క క్రియారూపకమైన పరిచయం పౌలు గారి ద్వారానే ఎక్కువ రాయబడ్డది. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథంలో అధికముగా పౌలు భక్తుని యొక్క లేఖలను ముద్రించడం జరిగింది, మనకు అందించడం జరిగింది. ఇక్కడ మనం చూస్తామండి 3-4 వచనాల్లో చదువుకున్నా. ఇప్పుడు దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడని ఎండగోరుతును. ఈ శరీరాన్ని కానీ నేను లెక్క చేసుకుంటే, శరీర ప్రకారం జీవిస్తే నా సొంత వాళ్ళతోనే ఉండేవాడిని కదా, నేను వాళ్ళని ఎందుకు శత్రువులు చేసుకుంటాను, వాళ్ళకి వ్యతిరేకంగా నేను ప్రభువుని ఎందుకు అంగీకరించాను ఆలోచించండి. సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్న ఆ యొక్క పౌలు గారిని సైతము యూదులు కానివ్వండి, మత నాయకులు కానివ్వండి, ఆనాటి శిష్యులు కానివ్వండి, పౌలు గారిని వారు యాక్సెప్ట్ చేయలేకపోయారు, వారు అంగీకరించలేకపోయారు. అందుకనే ఆయన మనసులో ఒక వేదన కలుగుతున్నది అంటాడు. యేసు ప్రభు వారు తన బోధించు కాలంలోనే యేసు ప్రభు వారు ఇంటి అనుభవాన్ని చవిచూచాడండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనం చక్కని ఉదాహరణగా మనం దాన్ని తీసుకోవచ్చు. జరిగిన సంఘటన ఇది ఈరోజు నీ ముందు కళ్ళ ముందు ఉంచుతున్న ఉదాహరణ. మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనాన్ని చూసినట్లయితే, స్వయాన యేసు ప్రభు వారి రొమ్మున ఆనుకున్న శిష్యుడు ప్రభు చేత ఎక్కువ ప్రవచన వాక్యాలు జరగబో సంఘటనలు ప్రకటన గ్రంథం రాయించిన శిష్యుడి జీవితంలో జరిగిన సంఘటన ఇది. మార్కు గారు ఎత్తి రాస్తున్నారు. మార్కు గారు రాసిన మాటల్లో మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను గారు అంటున్నారు, యేసు రొమ్మున ఆనుకుని ఉన్న యోహాను గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా, ఒకడు నీ పేరట దెయ్యములు వెళ్ళగొట్టడు చూచుమి, వాడు మనల్ని వెంబడించిన వాడు కాడు, కనుక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. అవును, ఇది యథార్థంగా జరిగిన సంఘటన, దీంట్లో అబద్ధమేమి లేదు. యేసు ప్రభు వారు తన 12 మంది శిష్యుల్ని మొదటిసారి పరిచర్యకు పంపించినప్పుడు దెయ్యాల మీదనో లోక సంబంధమైన వాటి మీదనో ఆయన అధికారం ఇచ్చి పంపించినప్పుడు వారు స్వస్థతలు జరిగించారు, అద్భుతాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు జరిగించారు. మనం బాగా చూస్తాం మత్తయి సువార్త 10వ అధ్యాయంలోను, లూకా సువార్తలోను. ఇన్ని అద్భుతాలు చేసి మళ్ళా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఇప్పుడు యేసుతో కూడా వీళ్ళు గమనించని వ్యక్తి ఒక అతను ఎక్కడో దూర ప్రాంతమున యేసు నామములో అద్భుతములు చేస్తున్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాటిని మేము ఆటంకపరిచామని చెప్పారు. కానీ యేసు ప్రభువారు అన్నారు 39వ వచనంలో, అందుకు యేసు
వారిని ఆటంకపరచుకుడి, నా పేరట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగలవాడెవడు లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షమునున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకోవడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అవునండి, యేసు ప్రభుతో ఈ శిష్యులు అతను ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు, ఆ వ్యక్తిని గుర్తించలేదు, ఎప్పుడు గమనించలేదు. ఉన్నాడో లేడో మరి ప్రభు గారు చెప్తారు. కానీ ఆయన యేసయ్య నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఆయన అద్భుతములు చేస్తున్నాడని ఎవరో నువ్వు చేయటానికి కానీ వీళ్ళు ఆటంకపరిచారు. గమనించండి, కేవలం ఈ 12 మందికి మాత్రమే అధికారం ఉన్నదా? లేకుంటే యేసు ప్రభుతో ఇన్నర్ సర్కిల్గా ఉన్న ఆ ముగ్గురికి మాత్రమే అధికారం ఉన్నదా? లేదు, యూదులు ప్రశ్నించినట్టు, శాస్త్రులు ప్రశ్నించినట్టు, పరిచయులు ప్రశ్నించినట్టు వీరు కూడా ప్రశ్నించే స్వభావానికి, ఆటంకపరిచే విధానానికి వెళ్ళారా? స్పష్టం, యోహాను ఏం దాచిపెట్టుకోలేదు. ఒకటి, నీ పేరిట దెయ్యములు వెళ్ళగొట్టుట చూసినవి, వాడు మనలను వెంబడించిన వాడు కాడు. వాడు మనలను వెంబడించిన వాడు కాడు. నీ నామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు. ఎప్పుడు మనం వాళ్ళని చూడలేదు కాబట్టి నేను గద్దించానయ్యా, ఆపేశానయ్యా అని చెప్తాను. కానీ ప్రభు అంటున్నాడు, మీరు చూసి ఉండకపోవచ్చు, ఎవరు నన్ను అవమానించేవారు లేరు, నా పేరట ఎవరు నన్ను నిందించేవారు లేరు. వీళ్ళరా గమనించండి. కానీ ఈ రోజుల్లో ప్రభు నామమునికి అవమానంగా క్రైస్తవ జనాంగమే, ప్రభు నామమునికి దూషణ కలుగులాగున దేవునితో ఏర్పరచబడిన వారే, ఆఖరికి ఈ యొక్క లెంట్ లో ఇన్వాల్వ్ అయిన వారు కూడా దేవునికి నిందగానే జీవిస్తున్నారేమో. అందును బట్టియే కదా, మిమ్మను బట్టియే కదా అన్య జనుల మధ్య నా నామము వ్యర్థముగా దూషించబడుచున్నదని ప్రభు అంటున్నాడు. ఎందుకు అన్నాడు ఈ మాట? దేవుణ్ణి ఎరగని ప్రజల మధ్య దూషించబడటానికి నామకార్థ ఆధ్యాత్మిక వసంతముని లెంటని అనుసరిస్తున్న మనల్ని బట్టేమో. చూడండి, మనం ఆయనతో ఉన్నందుకు గర్వపడుతున్నాము, కానీ క్రియలు ఏమన్నా ఉన్నాయి అంటే ఏమీ లేవు. యూదుల పరిస్థితి అలానే ఉన్నది, యేసు ప్రభు శిష్యుల పరిస్థితి అలానే ఉన్నది, పరిచయులు శాస్త్రుల పరిస్థితులు అలానే ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ప్రభువుకి అభ్యంతరకరముగా ఉన్నాయి, ప్రభువుకు అభ్యంతరకరముగా ఉన్నాయి. కనుకనే ఇక్కడ వాక్యం స్పష్టం. రోమియోలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయంలో అబ్రహాము వాగ్దానం వల్ల దేవుని సంతానం పొందుకున్నాడు. అబ్రహాము వాగ్దానం వల్ల దేవుని యొక్క నుంచి సంతానం పొందుకున్నాడు. కానీ ఆ సంతానం వారసులు అయ్యారా అంటే, ఆ వారసులుగా దేవుడు చేస్తానన్నా కానీ వారు దేవునిలో జీవించకపోతే వారసులు కారు అంటాడు. వారసులు కారు. అవునండి, వాక్యం స్పష్టం. దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన చేసిన శుభ వాగ్దానములో ఒక్కటైనను తప్పిపోలేదని మనము దినవృత్తాంతాల గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం. ప్రభు తన ప్రియులకు, పితరులకు చేసిన వాగ్దానములో ఒక్కటి కూడా తప్పిపోలేదని మనకు బాగా తెలుసు. కానీ దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారని నిన్నటి దినం మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సంకల్పములో ఉన్నవావు నువ్వు, కానీ నువ్వు దారి తప్పావా? లేదు, నువ్వే తప్పిపోతున్నావా? లేదు, దైవ సంకల్పములో లేకపోయినను నీతిమంతుడైన యేసు ప్రభు వారిని నువ్వు కలిగి జీవిస్తూ ప్రభువులో కొనసాగుతున్నావా? ఒకసారి ఆలోచించు, నీ స్థితి ఏమిటో, నీ పరిస్థితి ఏమిటో. ఇక్కడ అంటున్నాడు, కష్టపడాలి, ప్రభు కోసం శ్రమలు పడాలి, వారసత్వాన్ని సంపాదించుకోవాలి. అంతేగాని కడుపును పుట్టినంత మాత్రాన దేవుని పిల్లలకు వారసత్వం రాదని ఇక్కడ గమనించాలి. యూదులు మా యేసు ప్రభు యూదా గోత్రము నుంచి వచ్చాడు కాబట్టి మేము యూదులు, దావీదు వంశము కాబట్టి అతను మావాడు అనుకున్నంత మాత్రాన మీకు ఏమీ లేదు అని ప్రభు వారితో వాదించినను వాదించకపోయినను తన విశ్వాస జీవితాన్ని ఆయన కొనసాగించుచున్నాడు. ఆయన కష్టపడుచున్నాడు, మేలైన దానికోసం వెతుకుతున్నాడని మనం ఈ అధ్యాయాన్ని చదువుకుంటా రావచ్చు. చదవండి మరలా రామపత్రిక 9వ అధ్యాయం, రోమియోలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం. చాలా కొటేషన్స్ ఉన్నాయి, చాలా లోతైన మర్మాలు ఉన్నాయి. వీటన్నిటిని మీరు గ్రహించాలని మీ విజ్ఞప్తికి నేను వదిలివేస్తున్నాను. చూడండి, 23వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, 23వ వచనం నుంచి రోమియోలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం 23, 24 కలిసి ఉంటుంది, 25 కలిసి ఉంటుంది. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటము ఎడల
అనగా యూదులలో నుండి మాత్రం కాక అన్య జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరుచుటని నేనేమి ఆ ప్రకారము ఆయన అంటున్నాడు. చూడండి, యూదులను అయితే ఆయన ప్రియులని అనలేకపోయాడు, కానీ ఆయన ప్రజలు అన్ని జనుల నుంచి వచ్చిన మనల్ని అనగలుగుతున్నాడు. 25, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియులు కాని వారు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియో పేరు పెట్టుదను. ప్రియులారా గమనించండి, ఈ జీవము గల దేవుడు పలుకుచున్న మాటలే. మరియు జరుగునిదేమనగా, మీరు నా ప్రజలు కారని ఎచ్చోటను వారితో చెప్పబడిన ఆ చోటనే దేవుము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టనని హోషియా గ్రంథములో, హోషియానే చెప్తున్నాడు. పాత నిబంధన ప్రవచనమే సెలవిస్తున్నది. అవును, ఇది మన కొరకు, అన్ని జనులుగా ఉన్న మన కొరకు క్రీస్తు మావాడని గర్వపడే వారిని దేవుడు ప్రక్కన పెట్టి నిన్ను నన్ను ఆయన మహిమకరముగా వాడుకొనుటకు ఇష్టపడుతున్నాడు. మన గురించే ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము సత్యమై ఉండాలని, ఈ సాక్ష్యము నీలో నిత్యము నివసించాలని క్రింది వచనాలన్నీ ఆ ప్రవచనాలతో, యెషయా ప్రవచనాలతో కూడిన మాటను మనం వినగలం. చూడండి, 33వ వచనం, ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచుచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్లు పడిరి. ఎవరు? ప్రభువు మావాడని క్రియలు లేని విశ్వాసం మూలంగా జీవించేవాడు, క్రియలు లేని నీతిని అనుభవించే వారికి మధ్యలోనే తొట్టుపడే స్థితిని దేవుడు ఇస్తున్నాడు. ముందుగానే మనం చూసాం, 1వ అధ్యాయంలో కూడా ప్రభువు అప్పగించే పరిస్థితులను చూసాం. కనుక ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఏదో మా వారసత్వం ఉంది, మా తండ్రి సొత్తు, మా నాన్నగారు చర్చి స్థాపించాడు, నేను తర్వాత పాస్టర్, నేను తండ్రికి ఆశ నా కొరకు సేవ చేయాలని. అలానే కుమారుడు కూడా యోగ్యుడు కావాలి కదా, పిలుపు ఉండాలి కదా. అదే విధముగా యూదులు, మేము యూదా గోత్రము, మావాడు తండ్రి, ధర్మశాస్త్రము మాది, పరలోకము మాది అని అనుకోవచ్చు. అనుకున్నంత మాత్రాన వారి మధ్యలో జారిపోకుండా లేరు. ఈ యొక్క విధమైన వేదన ప్రభు పౌలు భక్తుని జీవితంలో ఉన్న ఆ వేదనను తొలగించడానికి మనకు లేఖ రాయడం ద్వారా ఆయన వేదనను తొలగిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడు, సహోదరి, పౌలు భక్తుని మనసులో ఉన్న ఈ వేదనను దేవుడు సరైన సమాధానంతోనూ జరగవలసిన కార్యములతోనూ ఏ విధముగా ఆయన తీసివేశాడో మన జీవితంలో కూడా క్రీస్తు సేవలో అనేకులు అల్ప విశ్వాసులు, అవిశ్వాసులను బట్టి, నామకార్థ క్రైస్తవులను బట్టి, అబద్ధ బోధకులను బట్టి, లోక సంబంధమైన క్రియలు చేస్తూ సంఘములో గనులుగా పిలబడే వారిని బట్టి, గుర్తింపును బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో. ఈరోజు ఎటువంటి కృంగబాటు అవసరం లేదు. ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ప్రభు రాకడ సమీపమైనది. ప్రభు ఈలోపు పరిశుద్ధాత్మని ఆనందాన్ని దేవుడు మనకిస్తున్నాడని నువ్వు గ్రహించి, ఈ యొక్క ఆధ్యాత్మిక శ్రమల ధ్యానంలో ఇదిగో క్రీస్తు శకం ప్రారంభము నుంచే ఈ యొక్క పరిస్థితిని గమనించి, వాటిని అంటకుండా, వాటిలో లేకుండా ఉన్న వారికి ఇచ్చిన విశ్వాసమును ప్రభు నీకు అంటి ఇస్తుండగా ఇటు కృపలో ముందుకు సాగుదాం, ప్రభు యొక్క వేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, వాక్కును వినాయి బలపరచబడుతున్న యొక్క బిడ్డలను మీరు దీవించమని, వారి భవిష్యత్ తరములను మీరు హెచ్చించమని, మేడలతో నింపమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకలమైన దేవుడు మీకు చుట్టూ మీ యొక్క వ్యక్తిగత జీవితములకును కుటుంబాలకును మేలులతోనూ ఆశీర్వాదములతోనూ ప్రభువుతోడే నడిపించునుగా. ఆమేన్.